హలో సురేష్ సార్. హలో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఆర్టికల్ 361 న్యూస్‌లో వస్తోంది. కొంచెం దాని గురించి చెప్తారా మాకు? ఆర్టికల్ 361 అనేది మనకి గవర్నర్స్‌కి మరియు ప్రెసిడెంట్స్‌కి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో ఇప్పుడు న్యూస్‌లోకి ఎందుకు వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ పైన రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక టెంపరరీ స్టాఫ్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆయన సెక్షువల్ హరాస్మెంట్ చేశారని కంప్లైంట్ చేశారు. అందుకని ఆర్టికల్ 361 మనకి న్యూస్‌లోకి రావడం జరిగింది. సో ఆర్టికల్ 361 ఒరిజినల్‌గా ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ దేర్ డ్యూటీస్ ఆర్ పవర్ దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పి ఆర్టికల్ 361 చెప్తుంది. అయితే ఇదే ఆర్టికల్లో రెండు సబ్ క్లాజెస్ ఉన్నాయి. సో ఆర్టికల్ 361 సబ్ క్లాజ్ 1 ఏం చెప్తుందంటే నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాట్ సో ఎవర్ షెల్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ దేర్ ఆఫీస్ అని చెప్పి రాశారు. అంటే గవర్నర్ పైన కానీ ప్రెసిడెంట్ పైన కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు, గవర్నర్ లేదా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చెయ్యకూడదు అని ఆర్టికల్ 361 క్లాజ్ 1 చెప్తుంది. అదే ఆర్టికల్ 361లో క్లాజ్ 2 ఉంది. సో క్లాజ్ 2 ఏం చెప్తుందంటే వాళ్ళని అరెస్ట్ చేయమని కానీ ఇంప్రిజన్ చేయమని కానీ ఏ కోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చెయ్యకూడదని చెప్పారు. నో ఆర్డర్స్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ అరెస్ట్ ఆఫ్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ షెల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, దీనిపైన సుప్రీంకోర్టు కూడా 2-3 సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఎస్పెషలీ 2006 రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది దే ఎంజాయ్ కంప్లీట్ ప్రొటెక్షన్, కంప్లీట్ ఇమ్యూనిటీ ఈవెన్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ పర్సనల్ మాలిఫైడ్స్. అంటే పర్సనల్ కెపాసిటీలో వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ చేసినప్పటికీ కూడా, అంటే ఆఫీస్కి వెళ్ళే ముందు కావచ్చు, ఆఫీస్లోకి వెళ్ళక ముందు కావచ్చు, ఎప్పుడు చేసినా సరే వాళ్ళు గవర్నర్ లేదా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి లేదు అని కాన్స్టిట్యూషన్ గట్టిగా చెప్తోందని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. 2017లో 1992 మీకు బాబ్రీ మసీద్ డెమాలిషన్ కేసు గురించి తెలిసి ఉండొచ్చు. బాబ్రీ మసీద్ డెమాలిషన్ జరిగింది. సో అందులో మనకి ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్ మరియు ఎల్కే అద్వానీ వీళ్ళ నలుగురి పైన కూడా క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే వీళ్ళ నలుగురు కాన్స్పిరసీ చేసి ఆ మసీద్ డిమాలిషన్కి కారణమయ్యారని చెప్పి వాళ్ళపైన కంప్లైంట్స్ ఉన్నాయి. సో దాని మీద 2017లో ఫ్రెష్గా ఈ క్రిమినల్ కాన్స్పిరసీని ఇనిషియేట్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ టైంలో కళ్యాణ్ సింగ్ రాజస్థాన్కి గవర్నర్గా ఉన్నారు. సో ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి మరియు ఎల్కే అద్వానీ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది మొదలు పెట్టారు. కానీ కళ్యాణ్ సింగ్ పైన ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఆయన అప్పటికి గవర్నర్గా ఉన్నారు. సో ఆయన గవర్నర్గా ఆయన టర్మ్ ఎండ్ అయిన తర్వాత తప్పితే ఆయన పైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయకూడదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అయితే మరి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఏం క్రైమ్ చేసినా సరే ఏమీ చేయలేమా? అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా ఏమీ చేయలేమా అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ప్రెసిడెంట్గా లేదా గవర్నర్గా ఉన్న సమయంలో ఎటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఇనిషియేట్ చేయకూడదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకూడదు. వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత, సో ప్రెసిడెంట్ లేదా గవర్నర్ వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఇనిషియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఆస్పెక్ట్ కూడా గమనించాలి. మీరు ఇనిషియేట్ చేయడం అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నర్ చాలా ఎక్కువ తప్పులు చేస్తున్నారు అనే అలిగేషన్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి, సో గవర్నర్ పదవి నుంచి రిమూవ్ చేసేయచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో గవర్నర్ని రిమూవ్ చేయడానికి అధికారం ఉంది, దానికి ఇమ్యూనిటీ లేదు. అలాగే ప్రెసిడెంట్ పైన సీరియస్ అలిగేషన్స్ వచ్చాయనుకోండి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ మనం ఇనిషియేట్ చేయలేం వైల్ హీ వాజ్ ఎ ప్రెసిడెంట్. బట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ అంటే ప్రెసిడెంట్ని అభిశంసన అంటాం తెలుగులో. సో ప్రెసిడెంట్ని ఆ పదవి నుంచి రిమూవ్ చేసే ప్రొసీజర్ని ఇనిషియేట్ చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ ఆ అధికారం పార్లమెంట్కి ఇచ్చింది. సో సఫిషియంట్ మెజారిటీ అనేది మనం తీసుకురాగలిగితే, అందరూ ఆయన తప్పు చేశారని అన్ని పార్టీల వారు నమ్మితే, ఆయన ఆ పదవిలో ఉండడానికి అర్హులు కారని భావిస్తే ఫస్ట్ ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి రిమూవ్ చేసి లేదా ఇంపీచ్మెంట్ చేసి ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయొచ్చు. సో వాళ్ళు ఏ తప్పు చేసినా చెల్లిపోతుంది, ఏమైనా అయిపోతుందని కాదు. ఆ పదవిలో ఉన్నంత వరకు చేయడానికి లేదు. పదవి నుంచి రిమూవ్ చేసిన తర్వాత, అది కూడా యూజింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, వాళ్ళని పదవి నుంచి బయటికి తెచ్చిన తర్వాత మనం ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది? సో అసలు ఎందుకు ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది? గవర్నర్కి కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్కి కావచ్చు, ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు మెయింటైన్ ద హై డిగ్నిటీ ఆఫ్ ద ఆఫీస్. సో మనకి ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే గవర్నర్ కావచ్చు, హైయెస్ట్ ఆఫీసర్స్ కదా మనకి.
సో అందుకని వాళ్ళ పదవికి ఉన్న డిగ్నిటీని కాపాడడం కోసం, ఆ గౌరవాన్ని కాపాడడం కోసం ఈ ఇమ్యూనిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం గమనించాలి. సో గౌరవాన్ని కాపాడడం అనే ఆస్పెక్ట్తో పాటు కొన్నిసార్లు చాలామంది ఫ్రివలస్ యాక్షన్స్, అంటే కొంచెం ఊరికే చిన్న చిన్న వాటికి వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు, లేదా వాళ్ళ మీద పొలిటికల్, ఇప్పుడు గవర్నర్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి చెందినవాడే కదా, ఒకప్పుడు ఏదో పార్టీలో ఉన్న వ్యక్తే కదా, ఏ పార్టీ అఫిలియేషన్ కూడా ఆయనకు ఉండొచ్చు. ప్రెసిడెంట్కి కూడా ఇంతకుముందు పార్టీ అఫిలియేషన్ ఉండొచ్చు. సో పొలిటికల్ అపోనెంట్స్ వాళ్ళని కించపరచాలని చెప్పి కేసెస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివి పెట్టి ఆ పదవికి ఉన్న మర్యాదను పోగొట్టకూడదని, అలాగే వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని చెప్పేసి ఈ ఇమ్యూనిటీ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. సో 2 ఆస్పెక్ట్స్, ఒకటి టు డిగ్నిటీ, రెండవది డిగ్నిటీని కాపాడడం కోసం, రెండవది ఫ్రివలస్ యాక్షన్స్, పొలిటికల్ అపోనెంట్స్ చేసే చిన్న చిన్న కేసెస్ వల్ల వాళ్ళ పని సజావుగా జరగనీయకుండా అడ్డంకి క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రెండింటి నుంచి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం కోసమే ఆర్టికల్ 361లో కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా? నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇట్ మైట్ క్రియేట్ ఎ పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ దట్ దే ఆర్ నాట్ ఈక్వల్. ఫర్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ప్రిన్సిపల్ మనకు ఉంది. మరి ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళు అందరిలాగా కాదా, దే ఆర్ అబౌవ్ లా అనే పర్సెప్షన్ ప్రజల్లో క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. మొదటిది, సో ఇమ్యూనిటీ ఉంది కదా అని చెప్పి దాన్ని వాళ్ళు అబ్యూజ్ చేసే అవకాశం, సో ఈ ప్రావిజన్ని ప్రెసిడెంట్ లేదా గవర్నర్ అబ్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ రెండు మనం నెగిటివ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఒకటి, ఈక్వాలిటీ బిఫోర్ లా లేదా అనే ఫీలింగ్ ప్రజల్లో ఆ పర్సెప్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రెండవది, దీన్ని అబ్యూజ్ చేసే పొటెన్షియల్ కూడా ఉంది. సార్, వాట్ అబౌట్ సివిల్ ప్రొసీడింగ్స్? ఎస్, ఇప్పటి వరకు మనం మాట్లాడింది క్రిమినల్ ప్రొసీడింగ్స్ గురించి. సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్. అయితే ఇది కూడా ఆర్టికల్ 361లో క్లాస్ 4లో మెన్షన్ చేశారు. సో క్లాస్ 4 ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 2 months నోటీస్ అయితే ఇవ్వాలి. 2 నెలల నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. కానీ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా సివిల్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.